కాలేదు నాకు దీనికి ఘటన ఏం లేదా పెద్దపంజాని పిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిద్దెపల్లి గ్రామంలో చంద్రమ్మ అనే మహిళ వయసు 36 ఇయర్స్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు 9th క్లాస్ 12th క్లాస్ అవుతున్నారు. ఆమెను అతని దగ్గర పొందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2 వీలర్లో పక్కన నెడగట్టు విలేజ్లో మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మోటార్ బైక్ పై తీసుకెళ్ళి కనపడకుండా పోయారని చెప్పేసి మాకు 31వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టి పెద్ద సుబ్రహ్మణ్యం పరారులో ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఆచీకి అదే రోజు ఈవినింగ్ కనుక్కొని ఎస్ఐని పరిశీలిస్తే అతని టీషర్ట్ మీద అంత రక్త పడి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఇన్స్పెక్టర్ చెప్తే ఇన్స్పెక్టర్ వెంటనే సీన్కి వెళ్ళి వాళ్ళని విచారిస్తే వాడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ఆమె దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఆమె అప్పు అడుగుతూ ఉంటే దగ్గర బంధువులు కాబట్టి అందరిగా పదవులు ఇస్తుంది అనుకొని ఆమెను చంపాలనుకున్నాడు. చంపాలనుకొని అతని దగ్గర బంధువైన ప్రసాద్ ఫైదా నూర్ మొహమ్మద్తో ప్లాన్ చేసి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆమె దారిలోనే మామిడి తోటలో రాడితో కొట్టి కొడలతో గుండు కోసి చంపి ఆ డెడ్ బాడీని బొలారో వెహికల్ చేసుకొని మొగలిఘాట్లో జగమర్ల క్రాస్లో వెళ్ళి పడేసామని చెప్పి కన్ఫెస్ చేశాను. దాంతో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాళ్ళు రైట్ సైడ్ తీసుకెళ్ళారు. రాత్రి అంతా బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనపడడం జరిపింది. క్లూస్ టీమ్ను కనుక్కొని తీసుకోవడం చెప్పింది. దానికి ఆధారం సేకరించడం జరిగింది. వారు చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి ఆమెను మృతదేహాన్ని గాయాలు కలగడం జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసు కంట్రోల్ చేశాము. ఆ ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఇద్దరు పాల్గొన్న వ్యక్తులకు ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే 24 అవర్స్లోనే పట్టుకొని రిమాండ్ చేస్తారు. మామిడి తోటలో మామిడి తోటలో సార్ నిందితుడికి ఆమెకి ఏమన్నా బంధుత్వం ఉంది. అక్రమ సంబంధం దాకా బంధుత్వం ఉంది. ఆమె మేనతో కూతురు. వయసులో అతని వయసు 23 సంవత్సరాలు, ఆ వయసు 36 సంవత్సరాలు. వరుసలు కింద అవుతుంది. చిట్లు నడుపుతుంది. 3 చిట్లు ఎత్తుకున్నాడు. అది కాకుండా చేపలు తీసుకున్నాడు. మొత్తం 2 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. అత్యాచారం కూడా జరిగింది అంటున్నారు. లేదు, పిఎం సర్టిఫికేట్ డాక్టర్లు పిఎం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏదున్నా కూడా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చేస్తాము. ప్రైమరీకి ఇప్పటిదాకా మాకు తెలిసింది అటువంటిది ఏం లేదు. బట్ ఇప్పుడే పిఎం కూడా అయిపోయింది. ఆ పిఎం డాక్టర్ పరిశీలించి మిగిలిన కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే పిన్ని కాబట్టి మేము అనుమానించట్లేదు. ఒకవేళ డాక్టర్ పిఎం సర్టిఫికేట్ వచ్చి మిగిలిన ఇద్దరు ముద్దాయిలు పట్టుకుంటే మరింత డీటెయిల్స్ రావచ్చు. సార్ ఆ ఇద్దరిది ఏ ఊరు సార్? ఇద్దరు ముద్దాయిలు దగ్గర బంధువులు పక్కన విలేజ్ పేర్లను తీసుకొని చేస్తే వాళ్ళు అప్స్కాండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అందులో ఒక వ్యక్తి బొలాల వెహికల్ తీసుకొచ్చి డెడ్ బాడీ వేసుకున్న ఆ ఇద్దరు సహకారంతోనే అందులో ఉన్న ఒక వ్యక్తి రాడుతో కొట్టినాడు. ఇంకో వ్యక్తి కత్తితో తీస్తే ఆ కత్తితో ఇక్కడ గుంజుకోవడం జరిగింది. ఆ ఇద్దరు ముద్దాయిలు కూడా ఏమైనా అప్పున్నారా అని సార్? ఆ సంబంధం లేదు. ఓన్లీ సుబ్రహ్మణ్యం వ్యక్తికే సంబంధం లేదు. సుబ్రహ్మణ్యం దగ్గర బంధువు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫ్రెండ్ ఇంకో అబ్బాయి. సార్ గతంలో వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి సార్? ఇంతవరకు కేసులు లేవు. పరిశీలించాలి. ఇంకా సార్ వెహికల్ సీజ్ చేస్తున్నారు సార్? ఇంకా ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వెహికల్ తెలిసి తొందర 24 అవర్స్లో మిగిలిన డీటెయిల్స్ కూడా కొద్ది సమాచారం ఉంది. మా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము. అది కూడా వెల్లడిస్తాం. సార్ చంద్రమ్మ బంధువులు నిందితులకి ఉరిశిక్ష కావాలని నేను ధర్నా చేశారు. దానిపైన ఏముంటుంది సార్? డెఫినెట్గా ఇందులో సాక్ష్యము ఎవిడెన్స్ ఉంది. ఎట్లా ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయంటే అతను కళ్ళతో ఊళ్ళో చాలామంది చూసేవాళ్ళు పోవడం, అలాగే అతను చంపినప్పుడు బ్లడ్ సెల్స్ కూడా మీద పడ్డాయి. అక్కడ నుంచి ఫోన్ కాల్ డీటెయిల్స్, ఫోన్పే జరిగి వెహికల్స్ పెట్టుకోవడము, రకరకాల అన్ని పత్రికాముఖంగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. డెఫినెట్గా సరైన సాక్ష్యాలు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్లకు శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తాము. శిక్ష పడుతుంది కూడా. సార్ ఎలాంటి శిక్షలు పడతాయి సార్? యావజ్జీవికాల శిక్ష దగ్గర నుంచి కొన్ని కేసులు హ్యాంగింగ్ కూడా చేయొచ్చు.
సార్ ముఖ్యంగా ఈ జగమర్ల ఈ గాంధీనగర్ ప్రాంతాల్లో ఈ నేరాలకి హాట్స్పాట్గా మారిపోయింది. దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? యాక్చువల్గా గత 2 ఇయర్స్లో జరిగిన ఒకే ఒక మర్డర్ బాడీ అక్కడ జంగిల్ కాబట్టి కొద్దిగా అసంఘటన జరుగుతుంది. అప్పుడు వస్తే ఇంతవరకు ఏది పోలీస్ నోటీసులు రావడం కానీ చేయడం కానీ బెదిరించుకోలేదు. బట్ అక్కడ మా నిరంతర పర్యవేక్షణ మొన్నటిదాకా కూడా ఒక చెక్ పోస్ట్ ఓపెన్ చేసి 2-3 సార్లు వచ్చి వెహికల్స్ యాక్సిడెంట్ కావడం కోల్పోవడం ఇది అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈవినింగ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది. నైట్ బీట్ చేసే వాళ్ళు 5 to 6, 7 దాకా మొత్తం జంగిల్లో వెళ్ళి ఒకసారి గస్తీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆ రోజు కూడా మా వాళ్ళు 6 o'clock 7 o'clock వచ్చేస్తారు గస్తీ తిరిగి. ఇది ఆఫ్టర్ 9, 10, 11 జరిగింది కాబట్టి వాళ్ళు నోటీస్ కాదు. సార్ ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఏమైనా చెప్పండి సార్. ఆన్లైన్ బెట్టింగ్స్తోనే సగం జీవితాలు నాశ అవుతున్నాయి. యువత అయితే ఆన్లైన్ బెట్టింగ్ దూరంగా ఉంటేనే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వ్యవస్థ బాగుంటుంది. సగం కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. సార్ ఇప్పుడు అతను నైట్ ఆఫ్టర్ మాటల తర్వాత మర్డర్ ఎప్పుడు జరిగింది? ఆమెను ఎన్ని గంటలకు తీసుకెళ్లారు అనేసి సార్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదండి, 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరారు. డైరెక్ట్ తోటలోకి తీసుకెళ్ళారు. ఆ తోటలో ఆల్రెడీ ఇలా ప్లాన్ ప్రకారం 2 ఉన్నారు. 3 కలిసి మర్డర్ చేశారు. మర్డర్ చేసినాక బొలాల వెహికల్ మాట్లాడుకున్నారు షిఫ్ట్ చేయడానికి. ఆ సందర్భంగా వాడు ఫోన్పే కూడా చేశాడు వెహికల్ వాడికి బాడుతూ. అది ఆటోమేటిక్గా ఎవిడెన్స్ అన్ని ఇది వస్తుంది, టెక్నికల్గా ప్రూవ్ అవుతుంది. అక్కడ నుంచి డ్రైవర్ డౌట్ వస్తుంది. ఇప్పుడు వీడే వెళ్ళి వెహికల్ తీసుకొని అక్యూజ్లో ఉందా వెళ్ళి డ్రైవింగ్ తీసుకుంటూ వచ్చాడు. అక్కడ నుండి బాడీని తీసుకున్నారు. బాడీని తీసుకొని పోయి అక్కడ జగమల కాసులోకి వెళ్ళి అందులో 400 meters వెళ్ళి అక్కడ పడేశారు. మిగిలిన ముద్దాయిని కూడా చెక్ చేసి క్రాస్ చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్, టవర్ డంపు, లొకేషన్స్ అన్నీ సేకరించుకొని కరెక్ట్ సమాచారం ఉంటుంది. ఎవరి ఎవిడెన్స్ మీడియా మీద పెడితే కొన్నిసార్లు కేసెస్ ఫీల్ అవుతాయి కాబట్టి పెట్టడానికి కూడా కొంచెం సార్ మాట చెప్తాను మధ్యలో